భక్తి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. జవహర్లాల్ నెహ్రూ గారు మన ఫస్ట్ ప్రధానమంత్రి కింద ఉండి మన దేశానికి చేసిన ద్రోహం ఇప్పటికీ మనని వెంటాడుతూనే ఉందండి. ఆయన చేసిన ఘోరకృత్యాలు అన్నీ కావండి. హిందూ హేట్రెడ్ ఏంటండి ఆయనకి. దేశం అంటే భక్తి లేదు, హిందువులంటే అసహ్యం, తర్వాత పాకిస్తాన్ అంటే చాలా ఇష్టం, చైనా అంటే విపరీతమైన ప్రేమ. ఇలాంటి వాడు మన ప్రైమ్ మినిస్టర్ అండి. మన దేశం తాలూకు క్రూషియల్ స్ట్రాటజిక్ లొకేషన్స్ అన్నీ తానే ఇచ్చాడు మనడు, రానికండా చేశాడు. మనకి ఒకటి మీకు తెలుసు కదా, కోకో ఐలాండ్స్ బర్మాకి దానం ఇచ్చాడు. వాడు అడగలేదు, వీడియో వెళ్ళి ఇచ్చాడు కోకో ఐలాండ్స్. ఆ కోకో ఐలాండ్స్ పెట్టుకుని వాడు చైనా ఇచ్చాడు. చైనా వాడు ఇప్పుడు దాని మీద వాళ్ళు సర్వేలెన్స్ సిస్టమ్స్ అన్ని పెట్టి మన విశాఖపట్నం, అది కోకో ఐలాండ్స్ 50 కిలోమీటర్స్ ఫ్రమ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండి. యాక్చువల్లీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, కొద్దిగా దూరంగా ఉంది. దాన్ని తీసుకెళ్ళి ఇచ్చేసాడు అనమాట, అక్కలేదు. దాన్ని చైనా వాడు దాంట్లో వాడు సర్వేలెన్స్ సిస్టమ్స్ అన్ని పెట్టుకుని మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఏం జరుగుతుందో వాడు నిఘా పెట్టగలడు. అక్కడ కోల్కతా, హౌరా కూడా దగ్గర, తర్వాత విశాఖపట్నం పోర్ట్ కూడా దగ్గర. ఈ మూడాట్ల మీద స్ట్రాటజిక్గా దగ్గరే ఉంటాడు. దాంతో వాడు అటాక్ పొజిషన్లో ఉందన్నమాట. అక్కడ వాడు ఒక మిలిటరీ బేస్ బిల్డ్ చేశాడు. అది పెద్ద థ్రెట్, మనకి పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ప్రస్తుతంలో చాలా విపరీతమైన థ్రెట్ మనకి మిలిటరీగా. ఏమైనా యుద్ధం వస్తే వాళ్ళని ఏం చేయాలో తెలియదు. వాడు సర్వేలెన్స్ పెట్టుకుంటాడు, వాడు అక్కడి నుంచి వాడు రాకెట్ లాంచ్ చేసి పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. సో అదొక పెద్ద తప్పు కాదు, ట్రెచరస్ యాక్టివిటీ, ఐ కాల్ ఇట్ దేశద్రోహ కార్యకలాపం. ఇంకోటి అంటే చిట్టగాంగ్ అని ఒక ఏరియా అని పాపం. వెస్ట్ బెంగాల్కి ప్రస్తుతం బంగ్లాదేశ్కి మధ్యలో ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్కి ఇచ్చాడు మనోడు. ఆ చిట్టగాంగ్లో 95% హిందువులు ఉండరు. వాళ్ళు మేమంతా హిందువులే, మాకెందుకు పాకిస్తాన్లో చేర్పిస్తామని అంటే ఒప్పుకోకుండా మీరు అక్కడ ఉండండి చెప్పించాడు. వాళ్ళ గతి అధోగతి. ఇప్పుడు ఎక్కడున్నారో ఏమైపోయారు పాపం, చంపేయమంటారు. ఇప్పటికి డెమోక్రసీ కంప్లీట్గా మారిపోయింది. 95% ముస్లిమ్స్ ఉన్నారు. ఏమైపోయారు మనవాళ్ళు. అది. సో ఇది రెండు చేశాడా, ఇలాంటి ఎన్నో చేశాడండి, ఒకసారి రెండు కాదు. ఇప్పుడు బలూచిస్తాన్ అదొక దేశం కింద ఉండేది, వేరే దేశం, పాకిస్తాన్కి దానికి సపరేట్. బలూచిస్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్లో మేజర్ చంక్ అండి, చాలా 50% కంటే పెద్దది. ఆ ఖాన్ ఆఫ్ కరాట్ అనే అతను పాపం ఇండియాతో చేరుతాను అన్నాడు. అని ఒక ఉత్తరం రాస్తే దాన్ని ఈ కృష్ణమేనన్ నెహ్రూ కలిసి ఆల్ ఇండియా రేడియోలో ఆ ఉత్తరాన్ని చదివించారు. యాక్చువల్గా అతను రాసింది సీక్రెట్ లెటర్. దాంతో పాకిస్తాన్ ఆర్మీ అప్రమత్తం అయిపోయి ఆ ఖాన్ ఆఫ్ కరాట్ని అరెస్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేసి బలవంతంగా అంతగా చేసుకుని ఎనెక్స్ చేసుకుని. అది అందరికి తెలిసిన విషయమే. నెహ్రూ అండ్ కృష్ణమేనన్ చేసిన మూడవ వాళ్ళు చేసిన ఘోరకృత్యాల్లో ఇదొకటి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గోదావరి పోర్ట్ ఉంది కదా, అది బలూచిస్తాన్లో ఉంటుంది. గోదావరి పోర్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ బలూచిస్తాన్. ఆ గోదావరి పోర్టు ఓమన్కి దగ్గరగా ఉంటుంది. జస్ట్ సముద్రం దాటితే అటుపక్కమో ఓమన్ ఉంటుంది, ఇటు పక్కమో గోదావరి పోర్ట్. అది 200 ఏళ్ళ నుంచి ఓమన్ రాజులు ఆధీనంలో ఉంది ఆ పోర్ట్. ఆ ఓమన్ రాజులు ఏం చెప్పారంటే, ఒక 58లో ఆ టైంలోనూ ఇండియాకి అమ్మేస్తున్నారు ఆ గోదావరి పోర్ట్. అమ్మేస్తా అంటే అది వాళ్ళు తక్కువ అడిగారు, రేట్ చాలా తక్కువ అడిగారు. ఆ రోజుల్లో $3 మిలియన్ అంతా, వెరీ స్మాల్ అమౌంట్ ఆ చంక ప్లాంట్కి. అడిగితే నెహ్రూ మాకు వద్దు. అప్పుడు గుజరాత్, బాంబేకి చెందిన కొంతమంది జైన్లు బాగా డబ్బున్న వాళ్ళు మేము కొనుక్కుంటాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అడిగారు. అంటే ఇవ్వలేదు అన్నాడు, పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఆఖరికి $3 మిలియన్ పాకిస్తాన్ వాడికి
అతి చౌకగా అమ్మేశాడు ఓమన్ రాజు ఆ గోదావరి పోర్ట్ని. అది ఇప్పుడు పెద్ద స్ట్రాటజిక్ పోర్ట్ అండి. అది మన చేతిలో ఇప్పుడు ఉంటే మనకి చాబహార్కి అక్కడికి వెళ్ళాల్సిన పని ఉండేది. ఇరాన్ దాకా వెళ్ళి బతిమాలుకునే అవసరం ఉండేది. ఇంత ముందు చూపు లేకుండా, దేశం గురించి అస్సలు ఆలోచించకుండా, ఎంతసేపు దేశాన్ని పతనం దారి ఎలా పట్టిద్దామని ఆలోచించే గొప్ప వ్యక్తి అండి. ఇప్పుడు మన మోదీ గారికి కంప్లీట్ ఆపోజిట్ వాడు. మోదీ గారు 100 ఏళ్ళు 1000 years అహెడ్గా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు 2045 అతని టార్గెట్. తర్వాత 3000 కూడా ఆలోచిస్తాం. 1000 ఏళ్ళ ముందు ఆలోచిస్తున్నాడు అతను. మన భారతదేశం ఎలా ఉండాలి అని ఇప్పటి నుంచి ఆలోచించి దానికి ప్లానింగ్ చేస్తున్నాడు అతను. వీడు ఎలా భారతదేశాన్ని ఇబ్బందికరంగా చేయించుకోవాలి, చుట్టుపక్కల అందరి శత్రువులను ఎలా బిల్డ్ చేయాలి అన్న రీతిలో మనవాడు ఆలోచించాడు నెహ్రూ. మీకు ఒకటి తెలుసా, జోనాగఢ్ని మన నైజాం తాలూకు హైదరాబాద్ని జోనాగఢ్ని కలుపుతూ ఒక కారిడార్ తయారు చేసి అది పాకిస్తాన్కి అప్పచెప్దామని మనవాడు ప్లాన్ అయ్యాడు నెహ్రూ. అప్పుడు వల్లభాయ్ పటేల్ గారు ఉండబట్టి ఈ యదో ప్లాన్ని ఆపగలిగాడు. అది అలా జరుగుంటే మన పని ఏమైండేది మీకు అర్థమైంది కదా. అంటే మన మధ్యలో, ఇండియా మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది, కారిడార్ అంటే రోడ్డే కదా బాబా, 1 కిలోమీటర్ కారిడార్ అనుకోండి. అది పాకిస్తాన్ అన్నమాట. ఆ కారిడార్లో నైజాం నుంచి జోనాగఢ్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళి దారిస్తాడు. దారిచ్చి వాళ్ళు సగౌరవంగా ముస్లిం బతకంటారా అంటారు. అదొకటి. ఇంకొక ఘోరమైన తప్పిదం ఏంటంటే టిబెట్ని వాళ్ళు పాపం బుద్ధిస్టులండి. చాలా వాళ్ళ పాటికి వాళ్ళు చక్కగా 6000 మొనాస్ట్రీలు ఉన్నాయి. ఏదో వాళ్ళ పాటికి వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అలాంటి చక్కగా పీస్ఫుల్గా ఉన్న వాళ్ళని, అట్ ద సేమ్ టైం దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండి. వాళ్ళ ఆర్మీ కూడా మంచి బలంగా యుద్ధం చేసేవాళ్ళు. వాళ్ళతో యుద్ధం చేయనివాడు మన నెహ్రూ గారిని కలుపుకొని ఈ ఇండియా నుంచి అటాక్ చేయండి. ఇండియా నుంచి టిబెట్ని అటాక్ చేయడం సులువు. వాళ్ళ సైన్యం అంతా ఇటు నుంచి వచ్చింది. తర్వాత వాళ్ళు ఫుడ్ పెట్టాడు మనడు. ఒక పూట భోజనం పెట్టి టిబెట్ మీద యుద్ధం చేయమని పుడికపించాడు. ఆ టిబెట్ మనతో చెప్తా ఉన్నారు. మనతో టిబెట్కి ఇప్పుడు ఉండుంటే ఎలా ఉండేదండి? టిబెట్ 50% చైనా తక్కువ భూభాగం ఉండేది. మనుషులు తక్కువ, భూభాగం ఎక్కువ. ఎంత వెర్రివేధ పనులండి అతను చేసి. నాట్ వెర్రివేధ పనులు అనడానికి, దేశ ద్రోహం చేయడానికే చేసి పుట్టాడండి. భారతదేశాన్ని ఎలా ప్రశ్న పట్టించారు, ఎదగకుండా ఎలా చేయాలి, అది వాడు లక్ష్యం. సాధించాడు, చాలా సాధించాడు. ఇప్పటికీ వాళ్ళ వంశస్థులు మనల్ని పీడించి ఏడుస్తున్నారు. చేతండి జ్ఞాపకం పెట్టుకోండి, తెలుసుకోండి. ఆ ఫ్యామిలీ చేసిన దేశద్రోహం మీరందరూ కూడా ఇప్పటికీ చేస్తారు వాళ్ళు దేశద్రోహం. మొన్న చైనాకి అక్షయ చిహ్నంలో పెద్ద భాగం ఇచ్చేస్తానని సోనియమ్మ రెడీ అయిపోయింది. అయిపోతే అప్పుడు మన జనరల్ వికే సింగ్ గారును ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ దాన్ని కాపాడారు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ అ ట్రెచరస్ పార్టీ. దే డోంట్ గివ్ ఎ డ్యామ్ ఫర్ ఇండియా. ఇండియా అంటే వాళ్ళకి అసహ్యం. భారతీయులన్నా హిందువులన్నా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో, వాళ్ళు హిందువులు లేకుండా ఒక హిందీ అంటే అర్థమవుతుందని తయారు చేద్దామని ట్రై చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్తానీ భావజాలం కలిగిన ఒక దేశద్రోహులైన పార్టీ అండి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బయట పంపించడం అవసరం. ఇటలీకి పంపించేయండి అని మనకి జైసింగ్ అంటాడు కదా పాపం, రాజా పృథ్వీరాజ్ చౌహాన్ వెనకాల జైసింగ్ అని వాళ్ళ మావుండాడు. వాడు తలుపులు తెరవడం వల్ల గజనీ మహమ్మద్ అటాక్ ఇచ్చి మనం ఓడిపోయాడు 19వ అలాంటి వాళ్ళు అండి వీళ్ళు. మన కాంగ్రెస్ పార్టీ ఇస్ నథింగ్ బట్ జైసింగ్స్. సో గమనించండి, దాన్ని ఎంత తొందరగా పంపించగలిగితే వెనక్కి, ఇటలీకో పార్టీ చేసేయగలిగితే అలా చేయండి. జై శ్రీరామ్, హర హర మాధవ్.